ఏవండి, నేను పాడతాను, మీరు తాళం వేస్తారా? ఎంతో ప్రేమగా అడిగింది సుధా. నీ నీ ఇష్టం బంగారం, నువ్వు అడిగింది నేను ఎప్పుడైనా కాదన్నానా అన్నాడు సుబ్బారావు. ఆ మాట విన్న సుధా పరవశించి పాట మొదలుపెట్టగానే సుబ్బారావు ఇంటికి తాళం వేసుకొని బయటకు వెళ్ళిపోతాడు. ప్రేమ్, మీరు చాలా అందంగా ఉన్నారండి. ప్రేమ: థ్యాంక్ యూ. మీరు కూడా అందంగా ఉంటే నేను కూడా మిమ్మల్ని పొగిడేదానిని. ప్రేమ్: దానికేముంది, మీరు కూడా నాలాగా అబద్ధం చెప్తే సరిపోతుంది కదా. భార్య: ఏవండి, దెయ్యం పోవాలంటే ఏం చేయాలి? భర్త: తాయితు కట్టాలి. భార్య: మరి దెయ్యం రావాలంటే? భర్త: తాళి కట్టాలి. రాణి: హలో బేబీ, చాలాసేపటి నుంచి ఒకడు నన్ను వెంబడిస్తున్నాడు, భయం వేస్తుంది, ఏం చేయమంటావు? రాజు: భయం ఎందుకు బేబీ, నీ దగ్గరున్న బ్యాగులో వాటర్ బాటిల్ ఉందా? రాణి: ఉంది, దానితో వాడి నెత్తిపై కొట్టమంటావా? రాజు: వద్దు, ఆ నీటితో ఒక్కసారి నీ ముఖం కడుక్కో, వాడే భయపడి పారిపోతాడు. సావిత్రి: ఏమయ్యా, రైల్వే స్టేషన్కి ఎంత తీసుకుంటావు? క్యాబ్ డ్రైవర్: 100 రూపాయలు మేడం. సావిత్రి: నాతో పాటు మా వారు కూడా వస్తే ఎంత తీసుకుంటావు? క్యాబ్ డ్రైవర్: ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా అంతే ఛార్జీ మేడం. సావిత్రి: భర్త వైపు చూసి చూసారా, నేనంటే మీరు ఫీల్ అవుతుంటారు కానీ మీకు విలువ లేదని ఇప్పుడన్నా అర్థమైందా? భర్త షాపింగ్కి తీసుకెళ్ళలేదని భార్య ఆత్మహత్య ప్రయత్నం. ఏమైందో ఒక బిగ్ బ్రేక్ తర్వాత చూడండి. న్యూస్ ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడే బ్రేక్ వస్తుంది. ఇదేంటి, ఇదెందుకు? నీళ్ళ బాటిల్ అండి. మీ చేతులు తడిపితే కానీ నా ఫైలు కదపరంట కదా, బయట అందరూ చెప్పుకుంటున్నారులే, అందుకే తీసుకొచ్చిన మీ చేతులు తడపడానికి. కానీ నీళ్ళ బాటిల్. రాబోయే పబ్లిక్ పరీక్షల్లో పాస్ అయితే నీ గుడికి వస్తాను దేవుడా, నన్ను పాస్ చేయి. నేను పరీక్షల్లో పాస్ అయితే తప్పకుండా దేవుడు సినిమాని చూస్తా స్వామి, నన్ను పాస్ చేయి. ఆగి బండి నడిపితే 10,000 జరిమానా. ఈరోజు నేను 10,000 సేవ్ చేశాను తెలుసా? ఏమైందన్నా, ఫోన్ లేపకపోతే మెసేజ్ పెట్టు, 25,00,000 తీసుకొని మీ ఆవిడ్ని విడిపించుకోమని. ఆయనే మెసేజ్ పెట్టాడమ్మా, డోంట్ డిస్టర్బ్ మీ అని, ఐ ఆమ్ ఇన్ బ్యాంకాక్ అని.